అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, పోయిన ఎపిసోడ్ లో మన గుంపంగాళ్ళు ఏటీఎం లో దొంగతనం చేసి గోవాకి పోతారు. ఆడ పోయినాక పిత్తుగాడు షార్ట్ ఎన్నికి పోయి కిడ్నాప్ అవుతాడు. ఇటు కొట్టుగానికి ఇట్లా ఇద్దరు చిల్లర రౌడీగాలు కిడ్నాప్ చేస్తారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఏమైతుందో చూద్దాం. అరే అతుగా, మన కొట్టుగాడు అచానక్ గాయపైనరా. అరే హౌలే, ఆడు గాయబ్ గాలే, ఎవడాన్ని కిడ్నాప్ చేసిర్రు. అంతేకాదు ఆడ మన పిత్తుగాడికి ఇట్లా కిడ్నాప్ అయిండు. పిత్తుగాడు కిడ్నాప్ అవుడింది, ఆడితే షార్ట్ ఎన్నికి పోయింది కదా. ఆ షార్ట్ ఇప్పించుకున్న పోరియే అని కిడ్నాప్ చేసింది. అమ్మ బాబాయ్, ఇప్పుడు పైసలు కావాలని డిమాండ్ చేస్తుంది. అయ్యా, మన కొట్టుగానికి ఎవరు కిడ్నాప్ చేసిర్రో. హలో, అరే అతుగా సుల్లిగా, మీ ఫ్రెండ్ కొట్టుగాడు నా అండర్లో ఉన్నాడు. ఆడు కావాలంటే 10 లక్షలు ఇచ్చి తీసుకోవా. 10 లక్షలా? అరే మా ఇక్కడే నా తన 10,000 కూడా లేవు, ఎడికెళ్ళాలి. మీరు 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసిర్రంటే మీ తన గుద్దవలుగా పైసలున్నాయి. గుద్ద మోసుకొని పైసలుతే, లేకపోతే నేను లేపి పడదెంతా. అరే నీ కంట్లోనా ముడ్డ, ఒక్కసారికి 10 లక్షలు ఇవ్వాలంటే కష్టమైతుంది. ఏమైనా ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఉందా? నన్ను బ్యాంక్ అనుకున్నావా రా చూతియే దొంగని, నెట్ క్యాష్ కావాలి. అరే హౌలే, ఈ సులిగాడు 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుండు. ఆడ ఆమె కూడా 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది. మనమే ఇడికొచ్చి ఎంజాయ్ చేద్దామని ఏటీఎం దెంగిపోయి వస్తే ఈ సులియాలు మన తన దెంగనిగా చూస్తుర్రు. పోనీరా, పైసల కన్నా మన దోస్తులే ముఖ్యం. పైసలు ఇచ్చి వాళ్ళని విడిపించుకుందాం. మన తానే ఎన్ని ఉన్నాయి, ఇచ్చినాక ఎన్ని మిగులుతాయి? 35 లక్షలు ఉన్నాయి. 10-20 లక్షలు పోంగా ఇంకా 15 లక్షలు మిగులుతాయి. కనీసం 2 వారాలనే ఎంజాయ్ చేయొచ్చు. హలో, వస్తే లండ్ ముండా, పైసలు ఎడ తేవాలే? బాగా బీచ్ కాడికి రా, ఒక్కోని వేరా నకరాలు తెంగితే మీ దోస్ గాని మొట్ట విడిపేస్తా. పైసలు బ్యాగ్ తెచ్చినా, మా పిత్తుగాడేడి? ఆ వ్యాన్లు ఉన్నాడు. నీ ల్యాండ్ చెప్పు మొడ్డా. వ్యాన్ చూపించి పైసలు దెంగిపోవాలని చూస్తున్నావా? మా పిత్తుగాడిని చూపి. జానీ డార్లింగ్, కమ్ అవుట్. చూసినావు కదా, ఇప్పుడు మీ బ్యాగ్ లో ఉన్న పైసలు చూపి. ఇగో పైసలు. యాంటోనీ, నోట్లు చెక్ చేయి. ఓకే డన్. అరే పొట్టి మాక్కడే, నువ్వు అడిగిన 10 లక్షలు తెచ్చినా, ఇక మావని వదిలేయి. అరే చూతియే, ఒక్కసారి పైసలు నా చేతిలో పడ్డాక నేను వదిలిపెట్టా, పైకి పంపిస్తా. నేను మొడ్డ గుడిస్తే నువ్వు కూడా మొడ్డ గుడుస్తావు. ఎట్లనో ఎరకనా? ఎట్లా? నా బాడీకి బాంబ్ చుట్టినా బే. అమ్మ బాబాయ్, నువ్వు కాలిస్తే నాతో పాటు నువ్వు కూడా మొడ్డ గుడుస్తావు, పీస్ పీస్ అవుతావు. గుద్ద మూసుకొని పైసలు తీసుకో, మావని వదిలేయి. లేకపోతే నేనే బటన్ నొక్కొని నిన్ను కూడా మొడ్డ గుడిపేస్తా. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఆతుగాంతో డీల్ పెట్టుకుంటే ఆతులు లెక్క పెట్టిస్తాడు. అరే ఆతుగా, పైసలు పోతే పోని గాని మన దోస్తులు మనకి వాపస్ వచ్చేసిర్రు. అవులా ఆతుగా, మమ్మల్ని కాపాడినావు, గ్రేట్లా నువ్వు. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత, కానీ మీ మీద 20 లక్షలు పెట్టేంత సీన్ మీకు లేదు బే. అల్దం కాలే. రే సుల్లిగా, మాకు మంచి కాస్ట్లీ బాటలు పట్టుకరా. A few moments later. సార్ బిల్ ఎంతైంది బే? 10,000. ఇగో బే 11,000 తీసుకో, 1000 రూపాయలు నీకు టిప్పు. అమ్మ బాబాయ్, అరే మా అక్కడ డూప్లికేట్ నోట్లు ఇచ్చి గుదదిందామని చూస్తావా? డూప్లికేట్ నోట్లా? అరే లంజం, నీలాంటి చూతేగాలు రోజు చూస్తాం, అందుకే నోట్ల మిషన్ పెట్టుకున్నాం. ఈ మిషన్ డూప్లికేట్ నోట్లను పసిగడుతుంది. అరే అతుగా, నన్ను మొడ్డగొడిపినావా? అరే అతుగా, మనకి డూప్లికేట్ నోట్లు ఎప్పుడు ఇచ్చినవరా? నేను ఒరిజినల్ పైసలే తీసుకొని పోతున్నా, కానీ దారిలో ఒకటి తెలిసింది, ఎవడో ఇడా డూప్లికేట్ నోట్లు సరఫరా చేస్తాడని. వెంటనే అంతా పోయినా 500 ఇచ్చి 10 లక్షల డూప్లికేట్ నోట్లు కొన్నా. అవే తీసుకుపోయి అనమాట దానికి ఇచ్చేసిన. ఆతు అంతా పెట్టుకుంటే ఆతులు లెక్క పెట్టిస్తాడు. అరే యాంటోనీ, 5 లక్షలు నాకు, 5 లక్షలు నీకు. నిన్ను లేపేస్తే అన్ని నాకే. అయ్యా, బుల్లెట్లు వస్తలేవేది? అరే ముడ్డగా, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తామని నాకు తెలుసు, అందుకే. మీరు ఒక యూట్యూబరా? మీ వీడియోస్ కి 10,000 కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా? అయితే మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ లభిస్తుంది. అయితే melonetworks.com కి రండి. నేను కూడా ఇందులో జాయిన్ అయినా, నా ఛానల్లో యాడ్స్ వేసుకుని డబ్బులు సంపాదించిన. మీరు కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ జాయిన్ యాజ్ ఎ క్రియేటర్ అని నొక్కండి. ఇక్కడ ఉన్న ఫామ్ ని నింపి సైన్ అప్ అవ్వండి. నేను ఆల్రెడీ అయినా కాబట్టి డైరెక్ట్ గా లాగిన్ చేస్తున్నా. మనం లాగిన్ అయినాక మన డాష్ బోర్డ్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎన్ని యాడ్స్ కి మనం అప్లై చేసుకున్నాం, ఎంత సంపాదించినామో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ ఛానల్ కి యాడ్స్ రావాలంటే ఫస్ట్ కనెక్షన్స్ బటన్ ని నొక్కండి. తర్వాత మాన్యువల్ ఛానల్స్
నెట్వర్క్స్ నొక్కండి. ఇక్కడ బాక్స్ లో మీ ఛానల్ పేరు వేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ కాపీ చేసి మీ ఛానల్లో ఉన్న అబౌటస్ పేజ్ లో పేస్ట్ చేయండి. ఎందుకంటే మీరు జెన్యూన్ కాదు అని మెలో నెట్వర్క్స్ వాళ్ళు మాన్యువల్ గా చెక్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. చేసి కంట్రీ, లాంగ్వేజ్ ఇంకా కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. చేసినాక సబ్మిట్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేయండి. వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ ఇచ్చినాక స్పాన్సర్షిప్ బటన్ నొక్కి మీ అకౌంట్ లో ఎన్ని యాడ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏదో ఒక యాడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక అక్కడ కంపెనీ స్క్రిప్ట్, డిస్క్రిప్షన్, మ్యాటర్, ఇమేజెస్ అన్ని ఉంటాయి. వాటితో మీరు యాడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసినాక వాళ్ళు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇస్తారు. ఇచ్చినాక మీరు యాడ్ ని మీ వీడియోలో ఇన్సర్ట్ చేయాలి. చేసినాక మీ వీడియో URL ఇక్కడ పేస్ట్ చేయాలి. వన్స్ టార్గెటెడ్ వ్యూస్ రీచ్ అయినాక మీ అకౌంట్ లో డబ్బులు యాడ్ అవుతాయి. మినిమం $50 అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, melonetworks.com కి రండి, జాయిన్ అవ్వండి, డబ్బులు సంపాదించండి. మీ గన్లో ఉన్న బుల్లెట్లు వీక్కి నా గన్లో నింపుకున్నా. అమ్మ బాబాయ్ ముడ్డగుడిగా. అరే అతుగా ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎంజాయ్ చేద్దాం. నేనైతే క్యాసినో పోతున్నా. మీరు కావాలంటే లపాకి తన ఓర్రి, పార్టీ చేసుకోర్రి, ఏమైనా చేసుకోర్రి. ఏమైనా పైసలు తక్కువ పడితే నాకు కాల్ చేయండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ టు రాలెట్ టేబుల్. రేయ్ ఇలా ఎట్లా గెలుస్తా అంటే మీ షిప్ బంద్ చేసుకొని పోయి ఇంట్లో వాడుకోవాలి మీరు. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. నా ఫస్ట్ బెట్ రెడ్ మీద. వావ్, కంగ్రాచులేషన్ సార్, ఫస్ట్ బెట్ గెలిచిర్రు. ఇప్పుడు బ్లాక్ మీద. అర్రే ఈసారి దెంగినాయి సార్. మళ్ళా బ్లాక్ మీద పెడుతున్నా. మళ్ళా దెంగినాయి. రెడ్ దెంగినాయి, బ్లాక్ దెంగినాయి, మళ్ళీ బ్లాక్, మళ్ళీ దెంగినాయి. ఏంద్రో ఇట్లా ఓడిపోతున్నా? అరే మా ఇక్కడే ఈసారి బ్లాక్ మీద పెట్టరా. అరే సుల్లిగా, నువ్వు తాగిన మైకంలో నీ తాన ఉన్న అన్ని పైసలు ఓడిపోయినావు. ఇంకా ఆడాలంటే పోయి కౌంటర్ కాడ కాయిన్స్ కొని పో. A few moments later. ఇగోరా కొనుకొచ్చిన. అరే సుల్లిగా, నేను ఓడిపోయిన పైసలు మొత్తం ఒకటే షాట్ లా గుంజుతా. బ్లాక్ మీద పెట్టరా. అర్రే ఇలా నీ కిస్మత్ గాండు కిస్మత్ ఉంది. రెడ్ వచ్చింది. ఇక నీ తాను అన్ని పైసలు అయిపోయినాయి. నువ్వు బిచ్చపోను అయిపోయినావు. పని చేయి, నీకోసం ఒక ఫ్రీ డ్రింక్ ఇస్తా, తాగి ఇంటికి పో. అరే అతుగా ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయరా. నేను ఈడ ఎక్స్ట్రా షాట్ వేసిన. అరే హౌలే, నేను అన్ని పైసలు జువ్వాలా ఓడిపోయినారా. నా తన ₹1 గిట్ల లేదు, లంగగాండి అయిపోయినా. అరే సుల్లిగా, నీ భరోసా మీద నేను ఈడ ఎక్స్ట్రా షాట్ల మీద ఎక్స్ట్రా షాట్లు వేసిన. ఇప్పుడు నువ్వు పైసలు లేకపోతే ఇలా మొడగొడిపోయారు. అరే అతుగా ఒక 30,000 ట్రాన్స్ఫర్ చేయరా. 30,000 ఎందుకు? ముగ్గురు పోరీలకు పార్టీచ్చిన బిల్లు 1,00,000 అయింది. నా తన 70,000 ఉన్నాయి. మిగతా 30,000 నువ్వు పంపి. అరే కొట్టుగా, నా తన ₹30 గిట్లా లేవురా. అన్ని జూదంలో ఓడిపోయినా. సార్ జల్దీ ఇంకా 30,000 బ్యాలెన్స్ కట్టు. లేవో లేవో. రేయ్, నువ్వు 50,000 ఇచ్చేదాకా నువ్వు మా పనున్వి. ఈ లపాకి అడ్డల క్లీనింగ్ పనులు చేయాలి. క్లీనింగా? ఏం క్లీన్ చేయాలి? కస్టమర్స్ తాగిన మైకంలా పోయి పైకంలో ఎరుగుతారు, కానీ నీళ్ళు పోయారు సుల్లిగాళ్ళు. అది నువ్వే క్లీన్ చేయాలి. అప్పుడప్పుడు దెంగినాక బెడ్ మీద కాండంలో గిట్లా మర్చిపోతారు. అవి కూడా నువ్వే ఎత్తాలి. ఏంది కాండం ఎత్తాలనా? పోనీ ఇవి కాకపోతే వేరే పని ఉంది, అది చేస్తావా? ఏందా పని? కొంతమంది సుల్లిగాళ్ళు ఆతులు గిక్కోకుండా వస్తారు. ఇక్కడ ఆతులుంటే దెంగనీయం. సో అలా ముడ్డకు నువ్వే షేవింగ్ చేయాలి. షేవింగ్ చేయాలనా? వద్దులే, కాండమే లేపుతా. అలే అతుగా, మన కొట్టుగాలు హౌలేగాలు పల్చితి ఎందిలా. నా వల్లనే వాళ్ళ గొడ్డు చాకరీ చేస్తుర్రు. జల్దీ ఏమైనా ఐలాచ్ చేయలా, లేకపోతే మొడ్డ కులుచ్చలు. ఏదో అనుకోని గోవాకు వచ్చినాం, కానీ అంతా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ గోవా మనకు మస్తు తక్లీఫ్ ఇచ్చింది. ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం. ఈ గోవా గుద్దల గుణపం దించుతా. ఎట్లా దించుతావులా? గోవాలో ఉన్న అన్ని ATM మిషన్లకి కన్నమేస్తా. చెప్పరా, ఎన్ని పైసలు కావాలి? నీ గుద్దలో ఉన్న అన్ని పైసలు నాకే. అలే అతుగా, ఒక్క లాట్లే 5 ATMలు దెంగిపోయినాంలా. పోయి మన దోస్తుల్ని విడిపించుకుందాం నడు. అరే అతుగా, వచ్చిన వారా. ఈ సుల్లిగాలు చూడరా నా హాలత్ ఎట్లా చేసిర్రో. మేనేజర్, అరే మాక్కడే నీకేం చెప్పినా? రేపు పైసలు ఇస్తా అన్ననా లేదా? అన్నావు. మరి ఇచ్చేదాకా మావుని టార్చర్ పెట్టొద్దన్నా, కానీ వాని మొడ్డ కొడిపినావు. ఇప్పుడు నిన్ను నేను మొడ్డ కొడుపుతా. ఇప్పుడు తీసుకోరా పైసలు. కొట్టినవేంద్రో, నీకిచ్చిన పైసల్లా ₹1000 ఎక్స్ట్రా ఇచ్చిన. నీ గుద్ద వాళ్ళదేగా నీకే. అరే అతుగా, ఇంకో 1000 ఎక్స్ట్రా ఇరానికి. వస్తే లపాకి బయటికి రావే.
రే ఎవరా నువ్వు లపాకి అడ్డకు వచ్చి లపాకిని బయటికి రమ్మంటున్నావు? నువ్వే నా ఈ అడ్డకి ఇన్ఛార్జ్? అవు నేనే. నీ 50,000 తీసుకొని నా ఫ్రెండ్ హౌలే గారిని వదిలేయి. అల్లే ఏంలా హౌలే, నీ హాలత్ మొత్తం ముద్దకొల్చింది. ఇది పేరుకే లపాకి అడ్డ, కానీ ఈడ పనులు మాత్రం మున్సిపాలిటీ పనుల కన్నా హీనంగా ఉంటాయి. అవన్నీ నతం చేపించిర్రు, కాండం గిట్లా లేపించిర్రు. ఈమె ముఖం మీద పైసలు పడదంగినా వచ్చాయిగా, ఎక్స్ట్రా పైసలు ఉన్నాయా? ఎందుకురా? ఈమె నాకు ఫుల్ గా టార్చర్ పెట్టింది. ఈమె ముఖం మీద పైసలు పడదంగి ఒక గట్టి షాట్ వేస్తా. వెల్కమ్ సార్, వెల్కమ్ టు కెసినో. నీ కళ్ళ దుమ్ము కొట్టి నేను ఎట్లా మొట్ట కొట్టున్నా చూసుకో. ఫస్ట్ బెట్టు రెడ్ మీద పెట్టు. దెంగినాయి, బ్లాక్ వచ్చింది. కంట్లో మొడ్డ పెట్టుకున్నావారా? సకలు చూడు, రెడ్డే వచ్చింది. ఫస్ట్ నాకు బ్లాక్ వచ్చినట్టు కనిపించింది. ఏంద్రా ఈ కన్ఫ్యూజన్? రెడ్ రెడ్ బ్లాక్, ఈడేది ఇట్లా గెలుస్తుండు? సార్ ఇంకా ఆడ నీకు ఇయనికే మాత్రం ఇంకా పైసలు లేవు. ఆతుగాంతో పెట్టుకుంటే ఆతులు లెక్క పెట్టిస్తాడు. అరే అతుగా అని కళ్ళలో సున్నం కొట్టి మస్తు మొడ్డ ఒడిపినవురా. ₹1,00,00,000 దెంగినారా. ఇక 1 ఇయర్ ఈడనే ఉండి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అరే మా అక్కడే వచ్చినోడు అన్ని పైసలు ఎట్లా గెలిచిండు? ఏమో సార్, నాకు బి అర్థం కాలే. అన్ని ఆటలు ఆడే గెలిచిండు. సార్ ఆ డై ఆడేటప్పుడు ఈయన కంట్లలో ఏదో దుమ్ము పోసిండు సార్, దాంతో నీకు కనిపించలే. ఈడు కన్ఫ్యూజ్ అయిండు, ఆడన్ని గెలుచుకుంటా పోయిండు. ఆ సుల్లిగాడు మనతోనే చీటింగ్ ఏం ఆడిండు అని వదిలిపెట్టా. హాయ్, మేము వచ్చేసినాం. ఎవరు మీరు? గోవాలో చాలా ఫేమస్ లపాకిలం, చాలా కాస్ట్లీ కూడా. కాస్ట్లీ కాబట్టే బుక్ చేసిన. అరే అతుగా మనం నలుగురం ఉంటే ముగ్గురిని బుక్ చేసినవేంద్రా? 4గోడు బయట వాచ్మెన్ డ్యూటీ చేయాలి నా కాపలా కాసుకుంటా. అరే చూతియే, బుక్ చేసింది నలుగురు కోసం కాదు, నా ఒక్కని కోసమే. ఆహా, ఇట్లా మంచానికి కట్టేసుకుని దెంగిపించుకోవాలని మస్తు కోరికుండే, అది ఇలా నెరవేరబోతుంది. సారీ రా అతుగా, నిన్ను ఈడ రప్పించింది దెంగిపోయినే కాదు, నిన్ను కిడ్నాప్ చేయనికే. కిడ్నాపా? ఏం అడగడు చెప్పించండు? స్టీఫెన్ రాబర్ట్, ద ఓనర్ ఆఫ్ క్యాసినో. మా కంట్ల దుమ్ము కొట్టి మాకే మొడ్డ కొడుపుతావు. యు ఆర్ డన్. అరే మొడ్డగా, నేను గోవాకు వచ్చేసినారా, ఇక నేను వదిలిపెట్టా. అరే రే రే రే, అటు పోలీసుడు గోవాకు వచ్చే, ఇటు మాఫియాలు అతుగాని కిడ్నాప్ చేసే. ఇక వీళ్ళతో అతుగాడు ఎట్లా తప్పించుకుంటాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ప్లీజ్ ఛానల్ కి లైక్